హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ చూస్తున్న క్రీమ్ ఏంటిది అనుకుంటున్నారా? సో ప్రెజెంట్గా మనం వింటర్ సీజన్లో ఉన్నాం కదండి. వింటర్ సీజన్లో మన బాడీ అంతా డ్రై అవుతుంది కదా. సో మన బాడీ డ్రై అవుతుంది కాబట్టి మనం ఏదో ఒక క్రీమ్ అనేది మన బాడీకి, మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో నేను ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను. ఇది ఏంటిదంటే, ఎలా ప్రిపేర్ చేశానంటే, రైస్ ఉంటుంది కదండి, బియ్యము 2 డేస్ నానబెట్టాలి. ఆ బియ్యంని 2 డేస్ నానబెట్టిన తర్వాత ఆ బియ్యంలో, ఆ రైస్లో ఉన్న వాటర్ని కూడా అలాగే ఉంచేసుకోవాలి. ఈ రైస్ని మిక్సీ పట్టాలండి, మెత్తగా మిక్సీ పట్టాలి. మనం నానబెట్టేసిన ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అందులో యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా కొద్దిగా వేడి చేయాలి, హీట్ చేయాలండి. హీట్ చేస్తే ఈ క్రీమ్ అంతా థిక్గా అవుతుందండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలి. 1 వీక్ ఆర్ 15 డేస్ వరకు ఉంటుందండి. మనం ఇది నైట్ టైం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు దీనిలో కొద్దిగా అలోవెరా జెల్ కానీ అండ్ మిల్క్, పాలు కానీ యాడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను ఫేస్కి అప్లై చేసుకొని చూస్తానండి. ఇది ఫేస్కి అప్లై చేసుకున్న టైంలో మన ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కానీ, అంటే ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అలాంటివి ఏమీ ఉండొద్దు. ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఫేస్కి, నెక్కి, మన బాడీ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి. హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలాగే పెట్టేసుకొని, తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. చూసారా, ఫేస్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ ఎంత అసలు చాలా చేంజ్ అనిపించింది. ఫేస్లో చాలా చేంజింగ్ కూడా ఉంది చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్ అనిపిస్తుంది. ఇంకా వాష్ చేసుకుంటే ఇంకా చేంజ్ అనిపిస్తుందండి. చాలా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి ఈ క్రీము. యూజ్ చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్.